అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 14వ శ్లోకం చదువుకుందాం. దీని సందర్భం ఒకసారి తెలుసుకుందాం. యుద్ధమునకై ఒక చోట గూడిన నా వారు పాండునందనులు ఏం చేసిరి అని ధృతరాష్ట్రుని ప్రశ్నకు ప్రత్యుత్తరముగా సంజయుడు ఇంతవరకు కౌరవ పక్షమునందలి వారి గూర్చి తెలిపను. ఇక రాబో 5 శ్లోకములలో పాండవులు ఏం చేశారో తెలియజేయుచున్నాడు. 14వ శ్లోకం చదువుకుందాం. ततः श्वेतार्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः. దీని మీనింగ్ తెలుసుకుందాం. తదనంతరము శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. ఈ శ్లోకం స్పెషాలిటీ తెలుసుకుందాం. అంటే అర్జునుడు మహారథము, ఆయన శ్వేతాశ్వములు అని చెప్పారు కదా, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, మహారథం ఎక్కడి నుంచి వచ్చింది, వాటి స్పెషాలిటీ ఏంటి అనేది చెప్తున్నారు ఇక్కడ. అర్జునుని రథము బహు విశాలమైనది, దివ్యమైనది. అది సువర్ణ ఖచ్చితమై తేజవంతమైనది, మిక్కిలి దృఢమై కడు సుందరమైనది. చిరుమువ్వలు కట్టబడిన అనేక పతాకములు దానిపై రెపరెపలాడుచుండెను. గొప్ప దృఢమైన విశాలములకు చక్రములు కలిగి ఉండెను. చంద్ర తారకల చిహ్నములను కలిగిన ఎత్తైన ధ్వజము సౌదామిని సన్నిభముగా కాంతులను విరజిమ్ముచుండెను. దానిపై హనుమంతుడు విరాజమానుడై ఉండెను. ఆ ధ్వజమును గూర్చి పూర్వము సంజయుడు దుర్యోధనితో ఇట్లు వివరించి ఉండెను. ఆ ధ్వజము అన్ని వైపులా యోజన పర్యంతము అటూ నిటూ ఆవరించి రెపరెపలాడుచుండును. అంబరమునందు ప్రకాశవంతమై ఇంద్రధనస్సు వలె ఆ ధ్వజము విచిత్ర వర్ణములతో గోచరించుచుండును. ఇంతటి విశాలముగా వ్యాపించి ఉన్నను అది భారమైనది కాదు, ఎచటను ఆగదు, చిక్కుకొనదు. చెట్లు గుంపుల మధ్య నుండి అది నిరాటంకముగా పయనింపగలదు. దానిని చెట్లు తాకనైనను తాకజాలవు అని చెప్తూ అట్టి దివ్య రథమునకు దివ్యములకు 4 తెల్లని గుర్రములు పూంచబడినవి. అవి మనోహరములైనవి, సుసజ్జితములైనవి, సుశిక్షితములైనవి, బలీయములైనవి, అత్యంత వేగముగా పరిగెత్తినవి. అవి గంధర్వ రాజగు చిత్రరథుడు అర్జునునకు బహుమతిగా నొసంగిన 100 గుర్రములలో ఒకటివి. ఇదెన్ని చంపబడినప్పటికీ వాటి సంఖ్యలో 100కి 100 సిద్ధమై ఉండవు, తగ్గించుచుండేటివి కావు. ఇవి భూమ్యాకాశములందు ఎచటైనను సంచరింపగలవు. ఈ గొప్పతనము రథమునకు కూడా ఉండెను. పూర్వము ఖాండవవనము దహించు వేళ అగ్నిదేవుడు ప్రసన్నుడై ఈ దివ్య మహారథమును అర్జునునకు ప్రసాదించెను. శ్రీకృష్ణ భగవానుడు వీరవరుడగు అర్జునుడును దీనిని అలంకరించి ఉండిరి. భీష్మ పితామహుడు ఇతర కౌరవ యోధులను మ్రోగించి శంఖములు మొదలగు రణవాద్యములు ధ్వనులను వారు వినిరి. వారు కూడా యుద్ధారంభమును ప్రకటించుచు తమ శంఖములను పూరించిరి. శ్రీకృష్ణార్జునులు పూరించిన ఈ శంఖములు సామాన్యమైనవి కావు. అవి అత్యంత విలక్షణములై తేజోవంతములై అలౌకికములైనవి. అందుచే అవి దివ్యమైనవి అని పేర్కొనబడినవి. నమస్కారం.